కూర్చున్నా కాబట్టి మనకి ఎప్పుడంటే ఇప్పుడు. లేనప్పుడు ఈ పుస్తకం మీ ఎదురుగా ఉన్న మూసేసి షెల్ఫ్లో ఉంటుంది. నా షెల్ఫ్లో 7 ఏళ్ళు పెట్టి 10 ఏళ్ళు పెట్టి ఉంటుంది. అది తెలియనటువంటి పుస్తకం లేదు. అది నేర్చుకుందాం అనేటువంటి ఇంటెన్షన్ లేనటువంటి వాడికి ఏమీ లేదు. ఎప్పుడైతే మనం తెలుసుకుని చదువుకుని ఇది ఇక్కడి నుంచి అభ్యాసం మొదలు పెడదాం అనుకుంటాం అప్పటి నుంచి దాన్ని అదా అండి మాస్టర్ నేను గురించి పలే చెప్పారు. అదా యోగ అనుశాసనం. ఇప్పుడు యోగ విద్య ఉపదేశింపబడుతున్నది. అనుశాసనం అనేటువంటి పదము పతంజలి మహర్షి వేశారు. అనుశాసనం అంటే ఇన్స్ట్రక్షన్. ఫిలాసఫీ థియరీ ఏముండవు అనమాట. అనుశాసనం అంటే నౌ దేర్ ఆర్ యోగా ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే యోగంలోకి వెళ్తారు, ఫాలో అవ్వకపోతే మీ ఇష్టం అన్నాడు. ఎవరికంటే ఇప్పుడు, ఎవరికంటే ఎవరికి అంటే మీకు ఎప్పుడంటే ఇప్పుడు. అది అదంటే ఈ శాస్త్రం ఎప్పుడైతే మనం నేర్చుకుందామని ఎప్పుడైతే మొదలు పెడతాం ఆ క్షణంలో ఉండేటదని అదా అని అంటారు. బ్రహ్మసూత్రాలు కలిగి ఉంటుంది. దీనైనా మీ శంకర భాష్యాలకి అన్నిటికీ అదా అని ఉంటుంది. అదా యోగానుశాసనం అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాం? యోగం యొక్క అనుశాసనము ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబోతున్నాం. ఇందులో హాయిగా నేర్చుకుని లెక్చర్లు ఇవ్వడానికి ఏముండదు ఇందులో అన్నాడు. లెక్చర్లు ఇంకేంటో మీరైనా ఇద్దాం. భగవద్గీత కూడా ఇవ్వడానికి ఎక్కువ ఉండదు, కానీ ఇంకేమైనా కావాలంటే లెక్చర్లు ఇచ్చుకోవచ్చు. వాటి ఏంటంటారు సోషియాలజీ, ఫిలాసఫీ, సైకాలజీ ఇట్లాంటివి కావాలంటే మీరు హాయిగా లెక్చర్లు ఇచ్చుకోవచ్చు. అందులో గుడ్ ఫర్ ఎనీథింగ్ ఏమి ఉండదు. ఇందులో మీరు చేయవలసింది ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అనుసరించవలసిందంటే. ప్రిపేర్ అయి ఉన్నారా యోగంలోనికి వెళ్ళటానికి, ఇన్స్ట్రక్షన్ ఫాలో అవడానికి? అయితే ఏంటంటే యోగ చిత్తవృత్తి నిరోధ. ఫస్ట్ డెఫినేషన్. యోగం అనగా ఇంద్రియములతో కూడిన మనస్సు యొక్క ప్రవర్తనలను నిలువగలుగుట. ఇది పతంజలి యోగ సూత్రాల్లో ఉండేటటువంటి అనేక క్లాసులు నేను చెప్తూ ఉంటాను. మీకు అన్ని ఆల్మోస్ట్ మీకు సగం తెలిసే ఉంటాయి. అంటే ఇప్పుడు ఎలాగంటే ఒక సిస్టమేటిక్ గా, ఒక డ్రామాటిక్ గా, ఒక ఆర్డర్ లో మనం చెప్పుకోబోతున్నాం అనమాట. చిత్తవృత్తి అనేటటువంటిది చిత్తము వేరు సార్. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం పరపవిత్రమైనటువంటి అంతఃకరణ చతుష్టయం. చిత్తము యొక్క వృత్తి మనలో చిత్తం అనేటువంటి ఉంటుంది. ఏం చేస్తున్నది? మనస్సుతో కలిసి ప్రయాణం చేస్తుంది. ఈ మనస్సు ఏం చేస్తుంటుంది? ఇంద్రియాలతో కూర్చొని పనిచేస్తూ ఉంటుంది. ఇంద్రియాలు ఏమిటవుతుంటే బాహ్యమైనటువంటి విషయములు అంటారు. విషయములన్నా ఇంద్రియములన్నా ఒకటే. విషయములు అనేటటువంటిది ఎక్కడొచ్చినా సరే ఇంద్రియములని లెక్క. ఈ బయట ఉండేటటువంటి వాటితో సన్నికర్ష చెందేటటువంటి దాంతో ఏంటుంటుంది? కన్ఫ్యూజ్ అయిపోతుంటుంది. దాన్ని చిత్తవృత్తి అంటారు. ఐదు ఇంద్రియాలు ఉంటాయి, అందరికీ అవే ఉంటాయి ఎవరికైనా సరే. కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మం, స్పర్శ, వాసన, రుచి, దృష్టి మెరుగైనటువంటి శక్తి. ఇవి ఇంద్రియ వ్యాపారం. మనస్సు బయటికి రావాలంటే ఇంద్రియముల ద్వారానే బయటికి రావాలి. ప్రపంచం నుంచి బయట ఏ విషయం తెలుసుకోవాలన్నా ఇంద్రియముల ద్వారానే తెలుసుకోవాలి. అంతే కదా? కంటి ద్వారా చూసి చదువుకోవడమైనా చూసైనా తెలుసుకోవాలి. కళ్ళు మూసుకుని గుడ్డోడైతే వినైనా కొనుక్కోవాలి. గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు? వినీసి కొనుక్కుంటారు. మాస్టర్ నడిచేస్తున్నారంటారు. బ్లైండ్ స్కూల్ ఉంటుందన్నమాట. కుమార్ గారు రాగానే చెప్పులు పెట్టి కుమార్ గారు వచ్చారని చెప్పిస్తారు. వాళ్ళు చెవులు పని చేస్తాయి, కన్ను పని చేయదు కాబట్టి. చెవులు కన్ను పని చేయకపోతే నోటి ద్వారా పని చేయాలి, వాసన ద్వారా పని చేయాలి. ఏ ప్లేస్ లో ఉన్నాం అనేటటువంటిది వాసన చూస్తుంటే వస్తుంది. మరి అలా ట్రైన్లో అనకాపల్లి దాటిన వెంటనే మన వాసన చూడగా కొంపు కొడుతున్నమాట. విశాఖపట్నం వచ్చాం. రాత్రి నిద్రపోతున్నా సరే దుర్భరమైనటువంటి కొంపు కొడుతూ ఉంటుంది. మీకు అంతలో బాగానే ఉంటుంది. నేను విశాఖపట్నం వచ్చాను తెలిసిపోతున్నారు. రుచి ద్వారా అది తినేటటువంటిది చింతపండు, బెల్లమా, రసాల్లో రకరకాల ఇప్పుడు మామిడి పళ్ళు వస్తాయి. అందులో 70 రకాలు ఉంటాయి. అన్ని ఒకలా ఉండవు. కొలంగో వేరు, సోనరేఖ వేరు. రుచి చూసే దాన్ని బట్టి ఇలా కళ్ళు మూసుకుని కళ్ళు లేకపోయినా చెవులు లేకపోయినా రుచి చూసి ఈ సోనరేఖను పోస్తారు. కొంతమంది అంటే ఇలా ముట్టుకుని
మంచి స్పర్శ ద్వారా ఇదేమిటని చెప్పగలుగుతారు. 5 ఇంద్రియములు. పైనుంచి ఏది తెలుసుకోదలుచుకున్నా ఇంద్రియముల ద్వారానే తెలుసుకుంటారు. మీరు బయటికి ఏది ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా సరే ఇంద్రియముల ద్వారానే చేయాలి. ఇంకొక సాధనం లేదు, చూసుకుని కావాలండి. కర్మేంద్రియములు వేరే ఉంటాయి, చేతులు, కాళ్ళు, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్, ఇవన్నీ కలిపి కర్మేంద్రియములు. జ్ఞానేంద్రియములు 5 ఉంటాయి ఇంద్రియాలు. 10, 5, 5, 10. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఏ పని చేయాలన్నా ఇంద్రియములతోనే చేయాలి. ఈ లోపల ఉండేది ఎవరికైనా ఏం చెప్పాలంటే నోరు పెట్టుకుని వాగాలి, అంతే కదా. లేకపోతే పెన్నుతో రాయాలి. ఎవరితో వ్యాపారం చేయాలంటే కోపం వస్తే చేతితో కొట్టాలి, లేకపోతే దండం పెట్టాలి. 2 చేతితోనే చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళాలంటే కాళ్ళు యూజ్ చేసుకోవాలి. ఇంద్రియ వ్యాపారములు అంటారు. మీరు బయటికి ఎక్స్ప్రెస్ అవుతున్నా ఇంద్రియముల ద్వారా, పైనుంచి మీరు ఏది తెలుసుకోవాలన్నా ఇంద్రియములే. ఈ ఇంద్రియముల్లో ఇరుక్కునేటటువంటి మనస్సు ఉంటుంది చూసారా, అది సక్రమముగా ఉండదు. ఇంద్రియ వ్యాపారములతో మనస్సు ఇరుక్కుని ఉండేటప్పుడు ఏంటవుతుందంటే భ్రమ చెందుతూ ఉంటుంది. మన దగ్గరికి ఎవడొచ్చాడో వాడి రకంగా మన మనస్సు మారిపోతుంది. అసలు చూసారే లేదు, బామర్ది వస్తే బామర్దిలాగా మనసు మారిపోతుంది. అక్కచెల్లి వస్తే అక్కచెల్లిలాగా మనసు మారిపోతుంది. అన్నదమ్ముడు వస్తే అన్నదమ్ముడుగా మారిపోతుంది. అన్నదమ్ముడితో డిస్ప్యూట్ ఉందనుకోండి, ఏది పాస్తి అక్కడ చూడగా చాలా ప్రేమగా ఉంటుంది. అన్నదమ్ముడు శ్రీరాముడిలా కనిపిస్తాడు కొందరికి. అన్నదమ్ముడు వాడే ఉంటాడు, కానీ వాడి ఎడల వ్యాపారం ఉండేటాడు. అంతకు పూర్వం వీడికి ఏదైతే వ్యాపారం ఉందో దాన్ని బట్టి వీడి మనసు మారిపోతాడు. తండ్రి ఎడల ఒకటి ఉంటుంది. కొంచెం లోయర్ నేచర్ లో ఉండేవాడు అమ్మాయిలు చూడగానే టీనేజ్ లో ఉండేవాడు, ఇంకా పెళ్లి కాలేదనుకోండి, వాడు వెళ్ళి వెంటనే పెళ్లి చేసేయాలి. అసలుకి ఏజ్ రాగానే పెళ్లి చేయకపోతే ఏంటో వస్తారు. వాళ్ళని వెళ్ళాను అబ్బాయిలని అమ్మాయిలని ఫ్రెండ్షిప్ చేసుకోవడం, కొంచెం తిరగడం, వాళ్ళ మీద వీళ్ళ మీద మనసు పారేసుకోవడం. పెళ్లి అయ్యే టైంకి 24, 25 ఏళ్ళు అయిన తర్వాత పెళ్లి చేసి వీడు 5 మందిని లైక్ చేస్తాడు, అదో 5 మందిని లైక్ చేస్తాడు. ఆఖరి కాంప్రమైజ్. శారదా యాక్ట్ వచ్చిన తర్వాత మనం గట్టిగా మాట్లాడితే నన్ను జైల్లో పెడతారు, కానీ చైల్డ్ మ్యారేజెస్ మోర్ పర్ఫెక్ట్. రాబోతున్నాయి. మళ్ళీ కొంతకాలం తర్వాత వెస్ట్ లో కొంతమంది ఎక్స్పెరిమెంట్ చేసి సైకలాజికల్ అది బెటర్ అని డిసైడ్ చేశారు. ఈ మధ్యన ఆర్టికల్స్ వచ్చేవాటి మీద మోర్ సక్సెస్ఫుల్ అని. అయితే 5 ఏళ్ళు అయ్యేసరికి నీ మొగుడని 10 ఏళ్ళని చూపిస్తాడు. వాడు నా మొగుడు అనేసి సెటిల్ అయిపోతుంది. నీ పెళ్ళమని వాడు చెప్పేస్తాడు. మా అమ్మగారికి 5 ఏళ్ళకి, నాన్నగారికి 10 ఏళ్ళప్పుడు పెళ్లి అయింది. మా నాన్నగారు జడ వేసి మా అమ్మగారిని సైకిల్ మీద స్కూల్లో దింపేసి ఆయన స్కూల్కి వెళ్ళేవారు. మా నాన్నగారికి లేనప్పుడు మా తాతగారు జడ వేసేవారు. మా బామ్మగారు మడి గడి ఉండేది చాలా, ఆవిడికి ఉండేటో పొద్దున్న స్కూల్కి వెళ్ళేటప్పుడు తాతగారు వేసేవారు. తాతగారి దగ్గర ఈ భాగవతం ఒక 40,000 పద్యాలు వచ్చాయి ఆవిడికి, మా అమ్మగారికి. పాటలు అవన్నీ, సంగీతం చక్కగా పాడేది. నాకు గజన మోక్షం అన్ని కూడా ఆవిడ పక్కలో నేర్చుకున్నటువంటి ఇప్పటికి గుర్తున్నాయి నాకు. చిన్నప్పటి నుంచి మామగారి దగ్గర ట్రైనింగ్ అయిపోయింది. మా నాన్నగారు ఎంబీబీఎస్ చదివి అటు ఇటు రోడ్డు మీద తిరుగుతున్నప్పుడు ఈవిడ ఎడ్యుకేషన్ అంతా కూడా మామగారి దగ్గర, అత్తగారి దగ్గర జరిగింది. 14 మంది పిల్లలు, 10 మంది బతికి ఉన్నాం. ఇప్పుడు 8 మంది ఉన్నాం అనుకోండి. అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ దెబ్బలాడుకోగా నేను చూడలేదు. బాగానే మరి సక్సెస్ఫుల్ గా కాదంటే ఒకసారి ఆలోచించుకున్నాం. కానీ ఆయన అసలుగా రికార్డు కూడా చేస్తున్నారు. కొన్నాళ్ళకి చైల్డ్ మ్యారేజ్ వస్తుంది, మనం దాన్ని ప్రాపగేట్ చేయటం లేదు. కానీ వీడికి 30 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటా, ఒక 50 మంది లో చేస్తుంటాడు ఇక్కడ. దానికో 26 ఏళ్ళు 28 ఏళ్ళు వచ్చి పెళ్లి చేసుకున్నారు. అది ఒక 10 మంది ఇష్టపడుతుంది, తప్పేం లేదన్నమాట. ఆఖరికి